సార్ అసలు జేపీ అగ్రహారం ఈనా భూముల మిస్టరీ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? గడికొకరు వచ్చి ఒక గొడవ అంటూ సృష్టిస్తున్నారు. దానికి కారణం ఏంటి అసలు చెప్పండి సార్. ఇది మంచి టైంలో వచ్చారు, మంచి సమస్య పట్టుకొచ్చారు. చాలా మంచి వ్యవహారం ఇది, 10 మందికి తెలియాలి. ఇది మంచి ఇష్యూ పట్టుకొచ్చారు కాబట్టి ప్రత్యేకించి ఏంటంటే మీకు మేము ఒక రకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎంచేదంటే ఆ సమస్య అలా ఉంది. అక్కడ 10 మందికి తెలియకపోవడం వల్ల తెలిసిన వాళ్ళు ఏంటంటే పూర్తిగా పబ్జి పెట్టి మాట్లాడడం వల్ల తెలియని వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పలేదు. ఇంకా తెలిసిన వాళ్ళు ఏంటంటే వాటికి పదార్థాలు వ్యవహారాలు తీసి ఇదంతా సమస్య మొదలు పెడుతున్నారు. ఇది దాని ఇష్యూ ఏంటంటే ఒక భూస్వామి పంతులకి ఏంటంటే 430 ఎకరా ఆయనకి ఆ కుటుంబానికి ఇచ్చారు. స్థానికులండి? స్థానికులు కాదు, ఆయన పెద్ద ఆయన భూస్వామి. ఆ పేర్లు రిజిస్ట్రేషన్లు వ్యవహారాలు కావాలంటే మరొక రోజు మనం దాన్ని క్లియర్గా తీసుకుందాం. అలాగే వచ్చారు కాబట్టి స్టార్ట్ చేశారు కాబట్టి చాలా మంచిది. ఇది 430 ఎకరాలు ఇంచుమించి ఏంటంటే పంతులకు రాశారు, బ్రాహ్మణులకి. అదే వాళ్ళు 2-3 కుటుంబాలు ఉంటాయి పంతులు. అవన్నీ క్లియరెన్స్ కావాలంటే మనకి మళ్ళీ తీసుకుంటే పక్కాగా వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్లు, తంతులు, తమసాలు అన్నీ మనం ఒకసారి పూర్తి చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి ఏంటంటే ఆ మహానుభావుడు ఏం చేశాడంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. భూమి పంతులకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. వేళ అప్పటి నుంచి అది జానకిరాంపురం అగ్రహారం అని పేరు పడ్డది. అగ్రహారం అని పేరు పడ్డానికి కారణం ఏంటంటే ఓ భూస్వామి వీళ్ళకి పంతులకి ఏంటంటే అగ్రహారం కింద ఈ ధూపదీప నైవేద్యాలు ఈ చేయడం కోసం ఏంటంటే ఆ కుటుంబానికి రాసి ఇవ్వడం జరిగింది. అది పక్కగాను. తదుపరి ఏమైందంటే గ్రామంలో ఉన్నటువంటి ఈ రైతు సోదరులందరూ కూడా ఏం చేశారంటే ఆ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళకి శిస్తు కట్టేవారు. ఈ భూమిని మొత్తం రైతులే సాగు చేసుకొని రైతులే వాళ్ళకి శిస్తులు కట్టేవారు కొంతకాలం. దరిమిల రైతులకి చిన్న ఆశ పెరిగింది. ఇది ఎవడో కనపడలేదు, ఎక్కడున్నాడో ఏడున్నాడో, మంచి లేదు చెడ్డ లేదు, మన భూములు ఆడికి ఇచ్చేదేటే, మనం ఆడికి శిస్తు కట్టేదేటే అన్నటువంటి ఒక మనసులో ఒక తప్పుడు అభిప్రాయం అన్నది రైతు మనసులో ఫస్ట్ నాటుపడ్డది. అది ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళు స్థానికంగా ఉన్నట్టు రైతులు భూమిలో వ్యవహారం చేసుకుంటూ ఉంటున్నారు. సుదీర్ఘకాలం అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే బ్రాహ్మణులు ప్రత్యేకించి వీళ్ళతోటికి డబ్బులు వసూలు చేసుకోలేక, వీళ్ళ భూములు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేక నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్లో ఇది ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేశారు. అక్కడ దీని మీద ఈ ఇష్యూ మీద వాళ్ళ తాలూకా అక్కడ కేసు పెట్టుకున్నారు. వాళ్ళు మా భూములు మాకు ఇప్పించండి, మాకు ఈ రకంగా దఖలుపడ్డాయి, ఇంతకాలం బట్టి వీళ్ళు శిస్తులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బాధ అక్కడ వాళ్ళు గోడు వాళ్ళు పోసుకున్నారు. అక్కడ ఏమైందంటే కొంతకాలం పోయిన తర్వాత ఏంటంటే దీని మీద ఒక తీర్పు వచ్చింది. తీర్పు ఏంటంటే రైతుకి 2 వాటాలు కేటాయించండి, భూస్వాములకేమో వాటా ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఆర్డీఓ కోర్టులో తీర్పు అయింది. అది తీర్పు అయిన తర్వాత ఏమని జరిగిందంటే ఇది మళ్ళా బ్రాహ్మణులు ఏం చేశారంటే 1/3కి ఇచ్చారు, సంతోషం, పోనీ ఏదో అవుతుంది, కానీ మాకేంటంటే ఏదో ఒక దగ్గర ఇచ్చేయండి, మాకు ఇచ్చే భూమి అని మళ్ళా ఒక అప్లికేషన్ పెట్టి వ్యవహారం చేసి మళ్ళీ రిట్ చేసుకున్నారు. దాని మీద దాని మీద కోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి 1 సైడ్ ఇచ్చేమని ఆర్డర్ ఇచ్చేసిన తర్వాతే ప్రభుత్వం అందులో అప్పుడు జోక్యం చేసుకొని 2 వాటాలు రైతులకి, 1 వాటా ఈ బ్రాహ్మణులకి
డివైడ్ చేసింది. డివైడ్ చేయడమే కాదు, ఈ పట్టాలు వీళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేశారు. 2 వాటాల పట్టాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేశారు. వాటాలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా పట్టా వీళ్ళకి ఇచ్చేశారు. పట్టాలు ఇచ్చేశారు ఆల్రెడీ. ఇచ్చినారు కానీ పట్టాలు ఈ బ్రాహ్మణులును, తర్వాత ఈ మధ్యన ఈ కోమట్లు కూడా వచ్చారు అందులోకి. వాళ్ళ దగ్గర మళ్ళీ కొనుక్కోవడం ద్వారాగాను వాళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు, తీసేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళతో పాటే టూ-థర్డ్తో పాటు 1/3లో ఉన్న వాళ్ళకి కూడా 2/3లో అడ్జస్ట్ చేశారు. ఇది అర్థం చేసుకోండి కదా. భూమి 2/3, 1/3 అయింది. 1/3లో ఉన్నటువంటి రైతుల్ని కూడా 2/3లో అడ్జస్ట్ చేశారు వీళ్ళు. గవర్నమెంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ ఆ భూమి పనిచేసి పట్టాలు ఇచ్చేసింది. ఏది కాగితం రూపాయనగా ఇచ్చింది. మనుషులు పంచలేదు, తెంచలేదు, భూములు అక్కడ కేటాయించలేదు. రికార్డు పరకంగా సెట్ చేశారు అక్కడ అలాగా. దానికి వాళ్ళు ఏంటంటే వీళ్ళు పట్టాలు తీసుకున్నారు, వీళ్ళ పని మామూలు చేసుకుంటున్నారు. రైతులు ఇక్కడే ఉన్నారు, రైతులు పట్టాలు తీసుకోలేదు. ఈ సమస్య ఏంటి, ఏం చేద్దాం అన్నటువంటి ఆలోచన వీళ్ళు రాలేదంటే అమాయకత్వం కొంత, ఉన్న యథార్థం వాళ్ళకి తెలియకపోవడం కొంత. సమస్య ఏంటి, 2 వాటాలు చేశారు, ఆ వాటా ఎక్కడి నుంచి ఎవరు ఉన్నారు అన్నది వాళ్ళకి తెలియకపోవడం కొంత. మనం ఏది 1/3లో మనం ఉన్నాము, వాళ్ళ భూముల్లో మనం ఉన్నాము అని రైతులకి నిన్నటి వరకు కూడా తెలియదు. ఇది 2/3, 1/3 చేశారు, ఇది 1/3, ఇది 2/3 అనే పరిస్థితి దానివల్ల ఈ 4-3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చింది. అంటే అంత గోప్యంగా, అంత వ్యవహారంగా, అంత నీరసంగా ఉందో తగు. బ్రాహ్మణులు ఎక్కడెక్కడో ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడో వస్తున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నారు. రెండే కొట్టేస్తాం, తిట్టేస్తామంటే వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసుకోవడం, పోవడం, రావడం అది చేస్తున్నారు. అలా జరిగిపోతుంది. అలాగది సమస్య, అది అలా జరిగిపోతుంది. అలా జరిగిపోవడం వల్ల నూకంద్రపాలానికి అంటే జయప్రగ్రహారానికి ఆ భూములకి రిజిస్ట్రేషన్ లేదు. నీ భూమి నేను కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ లేదు. నీ భూమికి నీకు పట్టా లేదు. నీ భూమికి ఎవరికైనా అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ లేదు. ఎవరికైనా తనఖా పెట్టుకుందామంటే అవకాశం లేదు. దీనివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏంటి మార్గం? సమస్య పరిష్కారం అవ్వాలంటే రైతుల్లో ఒక రకమైనటువంటి చైతన్యం, ఉన్న యథార్థం తెలియాలి వాళ్ళకి. రైతులకి ఉన్న యథార్థం తెలిసి వాళ్ళు ఎడ్యుకేట్ అయితేనే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకు దొరకదంటే వాళ్ళకి ఎంతసేపు చెప్పినా జరిగే కానీ భూమిలోకి ఎవడొస్తాడు, రమ్మని తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తాం. ఇదే వాళ్ళ రైతు వెనకాల ఉన్నటువంటి రైతు సోదరులందరికీ ఆ పెద్దలు నేర్పిన పాఠం అంతా ఇదే, తప్పించి మరికోట్లేదు. ఇక్కడ ఇంకొకటి, ఈ భూములు కొనుక్కోవడానికి పనికి రాలేదు, అమ్ముకోవడానికి పనికి రాలేదు, దున్నుకోవడానికే. కానీ ఇందులో దున్నుకుంటూ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులందరూ చాలా మట్టుకు కొనుక్కున్నారు. కానీ ఈ సమస్య సెటిల్ చేసుకోవాలా, ఈ భూమి మనం దీన్ని పరిష్కారం చేసుకోవాలా, భూమిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా అన్నటువంటి ఆలోచన లేదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు కొంతమంది పెద్దలు ఉండేవారు, ఏదో వినేవారు. ఎంతవరకు అంటే మా ఊరు మున్సబ్ గారని, గుండాలపాలెం ఏంటంటే చిటిబో మేస్తారని, నర్సీపట్నం ప్లేట వెంకటరావు గారని, దీని మీద కాస్త అప్పుడు పెద్దలు వాళ్ళు. అప్పుడు పెద్దలు అయితే వాళ్ళకేదో రూపాయలు కూడిచ్చాము, చేసాము అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా కాలం బట్టి అనేవారు. వీళ్ళు మేము వినేవాళ్ళు మేము. అంటే వీళ్ళు పెద్దల దగ్గర, ఈ కుర్రోళ్ళ దగ్గర కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు. నేనంటే కొద్దిగా ఆ పెద్దలకి ఈ కుర్రోళ్ళకి మధ్యన ఉన్నాను నేను. ఇది అందరూ కూడా 50, 40, 50, 40లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటంటే 80, 90లో ఉన్నవాళ్ళు. నేను 70లో ఉన్నవాడిని. కాబట్టి మధ్యస్థంగా వీళ్ళ సంగతి తెలుసు నాకు, వాళ్ళ సంగతి కూడా కొంత ఆ మాటలు వినడం, చేయడం, వ్యవహారం చేయడంలో కొంత నాకు అవగాహన ఉంది దాని మీద. డబ్బులంటూ ఇచ్చారు కానీ అవి ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఏ పెద్ద మనిషికి ఇచ్చారో, ఏం చేశారో అన్నదో క్లియరెన్స్ లేదు. దానికి ఒక కాగితం లేదు, కలవ లేదు, సాక్ష్యం లేదు, రుజువు లేదు. ఈ మధ్యకాలంలో గత వైసీపీ ప్రభుత్వం చివరి కాలంలో ఈ భూములకి పాస్బుక్లు చేశారు.
అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చేశారని చెప్పేసి ఒక అభియోగం కూడా రైతులు రైజ్ చేశారు. దాని గురించి ఏమైంది, అసలు ఎందుకు అలా జరిగింది? ఇది చెప్తాను, అక్కడికి కూడా వస్తాం మనం. ఇప్పుడు కథ అంతా తెలియాలంటే మన మధ్యలోకి వెళ్ళిపోకూడదు. ఇది మన మధ్యలో ఒకేసేసి మధ్యలోకి పోతే అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏవో డబ్బులు ఇచ్చారన్నారు కానీ వాళ్ళకి అందలేదో అంది లేదంటున్నారో ఏటో మొత్తం కాగితం కాలం మంచి చెడ్డ ఏమీ లేదు, ఎక్కడ సమస్య అక్కడే ఉంది. అలా ఉండే టైంలో నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి, ఆ చెప్పిన మాటలు వింటున్నాం కాబట్టి, చెప్పిన మాటలన్నీ కూడా చెప్పిన మాటలు వింటున్నాం కాబట్టి, సమస్య ఏంటన్నది నా బుర్రలో ఉంది కాబట్టి, అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు, పాస్బుక్ లేదు, అది ఎందుకో ఉపయోగపడలేదు, చుట్టుపక్కల భూములు కొనుక్కుంటున్నారు ఈ సమస్య అలా పెట్టుకొని. అందుకు నేను దానికి మొట్టమొదటి ఏంటంటే ఈ సమస్య రేజ్ చేసిన నేను తప్పు అవనయ్యి ఒప్పు అవనయ్యి, నా స్వలాభాపేక్ష అవ్వచ్చు, లేదంటే నా ఆలోచన అవ్వచ్చు, నా ఇంట్రెస్ట్ అవ్వచ్చు, అది నా ఒక రకంగా నాకు ఉన్నటువంటి ఆలోచన ఒక పెత్తందారి వ్యవహారం అవ్వచ్చు. సమస్య ఎలా రేజ్ చేశానంటే నేను జేపీ అగ్రహారం ప్రెసిడెంట్గా రొంగళ రమణన్న కుర్రోడిని అక్కడ పెట్టాం, ఏకగ్రీవంగా పెట్టాం. ఏకగ్రీవంగా పెట్టిన తర్వాత నేను ప్రత్యేకించి ఆ ఇంటికి వెళ్ళి చెప్పాను, అలాగే మా శిష్యుడిగా ఉండేవాడు కాబట్టి. ఎప్పుడు కలిసే ఉంటాం, అప్పుడు కలిసే ఉంటాం, ఆ ప్రాబ్లం లేదు. వెళ్ళి నేను చెప్పాను ప్రత్యేకించి, బాబు చదువుకున్నావు, గ్రామానికి యజమాని అయ్యావు, గ్రామంలో పెద్ద సమస్య ఉంది, ఎవరికి పాస్బుక్ లేదు, ఏంటి ఆ సమస్య, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని క్లియర్ చేయ ముందు చేయవలసిన ధర్మం నీ మీద ఉంది, బాధ్యత నీ మీద ఉంది అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన ఫోర్స్ చేశాను. నీకేంటి ఇంట్రెస్ట్ అనవచ్చు అక్కడ. నాకేంటంటే సమస్య ఏదైనా ఉండడం మంచిది కాదు, అందరికీ అది ఉపయోగపడాలి అన్నటువంటి ఆలోచన తప్పించేసేసి ఇది ఇందులో ఏం చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, ఏమైనా కలిసి వస్తుందా, ఏం పాడైపోతుందా, ఈ ఆలోచనలాగా ఉండవు. నా పాలసీ మొట్టమొదటి ఇచ్చినది, అప్పటికే అంతే ఇప్పటికే అంతే. దాని మీద ఏంటంటే ఆయనతో వెళ్తే, ప్రెసిడెంట్ గారు ఈ సమస్య మీరు అనొద్దు, నేను వినొద్దు, ఈ సమస్య ఏమైనా 10 మంది దగ్గరికి పట్టుకెళ్తే అందరూ తిరగబడిపోతారు నా మీద, అందరూ తిరగబడిపోతారు అని అది ఈ సమస్య ఏమైనా అనొద్దు కనకండి అన్నారు. నేను చెప్పాను, సమస్య గ్రామ సమస్య, సెటిల్ చేయవలసిన అవసరం నీ మీద ఉంది. నువ్వు భయపడితే రాజకీయం చేయలేవు, నాయకత్వం చేయలేవు. ఉన్న సమస్యని సెటిల్ చేయడమా మాండవా అది నువ్వు ఒక్కసారి తిరిగి ఆలోచించు. అలాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఏదైనా జరిగాను బాబా ఇప్పుడే అనొద్దని చెప్పేసి ఆయన ఆపేశాడు. అది అయిపోయింది. రెండో టర్న్ మళ్ళా గెలిచాడు, మళ్ళా గెలిస్తే మళ్ళా నేను వదిలిపెట్టలేదు. ఇది ఒక 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా దీన్ని సెటిల్ చేయమని నువ్వు ఎంత నష్టపోయావు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఏవో ₹1,00,000 దాకా లోన్ కొట్టేశాడు, మీ ఊరు ₹1 లోన్ తీసుకోలేకపోయింది మీ ఊరు భూముల మీద. ఏదో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ చుట్టుపక్కల కొనుక్కున్నారు కాబట్టి వాటి మీద తెచ్చుకున్నారు, కానీ ఈ గ్రామ భూముల మీద ₹1 లోన్ తెచ్చుకోలేకపోయారు. అందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ డబ్బులు పోయాయి కానీ మీ ఊరికి పోలేదు, ₹1 మీకు రాలేదు, దేనికి ఉపయోగపడలేదు. ఇప్పటికొచ్చి ఇప్పటికైనా అంత ఏమైనా ఆలోచించవయ్యా అని వెళ్ళాను నేను. అలా కదిపాను నేను పట్టుకున్నదాన్ని వదల్లో. సమస్య అలా ఉండిపోయింది కదా, ఒకసారి వద్దన్నాడు కదా అని. సమస్య అలాగే ఉంది కదా, ఇంకా ముదురుతుంది కదా, అది భవిష్యత్తులో ఏమవుతుందో ఎక్కడికి వెళ్తుందో ఏంటో గట్టిగా ఆలోచిస్తే ఇది భూనాది అని ఆలు పట్టుకుంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, మా భూమి బాబు మాది భూమి, మా భూమి అంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు, 2 వాటాలు తీసేసుకున్నారు. ఉన్న వాటానికి కూడా వాళ్ళు మమ్మల్ని ఆక్రమించేసి వ్యవహారం చేసేసి మమ్మల్ని తగిలేస్తున్నారు అంటే బావ ఆలుకుంటుంది. ఎవడో మగుడు వస్తాడు, మగుడు వచ్చి వ్యవహారం చేసేటంటే ఎప్పటికప్పుడు ఇది న్యూసెన్స్ అవుతుంది. ఇది ఒక దగ్గర ఉన్నటువంటి భూమి దగ్గర 140-130 ఎకరాలు భూమి ఎవడైనా
కాస్త ఆశపడతా ఉంటాడు, దిగుతాడు, ఎవడెవడు దిగుతాడు, సమస్య వస్తుందని చెప్పేసి ఆయనకి ఎంత చెప్పినా జరిగాని మళ్ళా అదే పద్ధతిలో ఓడిపోయాడు. మూడోసారి గెలిచాడు. మూడోసారి గెలిచినప్పుడు కూడా ఈ సమస్య మళ్ళా పట్టుకెళ్ళాను నేను. అంటే నా తాలూకా ఆలోచన అలా ఉంటుంది. అది ఎంచేదంటే మా శిష్యుడు అక్కడ యజమాని అయ్యాడు. అక్కడ సమస్యను క్లియర్ చేయాలన్నటువంటి పట్టుదల మాది. దాని మీద ఏమైందంటే, ప్రెసిడెంట్ గారు మీరు అంటున్నారు వ్యవహారం చేస్తున్నారు కానీ అది అవదండి, అది గ్రామం ఏం మారలేదు, వ్యవహారం జరగలేదు, అలా మామూలు పరిస్థితిలో ఉన్నదండి. అలా కాదయ్యా, 2 పర్యాయాలు అయిపోయింది, 3వ పర్యాయం అన్నది నువ్వు చెప్పినా నేను ఆలకించను. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఆ భూమి తాలూకా మనుషులు ఎక్కడ ఉంటారు అని నేను ఆయన క్వశ్చన్ చేసి, ఆయన ఏంటంటే 2-3 ఇక్కడ ఉన్నారండి, మనం గుమ్మాలపాడులో ఉన్నారండి, మిగతా వైజాగ్ ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు కానీ ఏంటి మనకు తెలియదు, కానీ వీళ్ళ సంగతి నాకు తెలుసండి, వీళ్ళు అప్పుడప్పుడు రావడం, వ్యవహారం చేయడం, మాట్లాడడం చేస్తున్నారు వీళ్ళు అన్నాడు. ఉన్న పొలంగా ఆయన లేపి, నువ్వు అత్వ నీకు వాయిదా వేయకు లేదని చెప్పేసి లేపి కారు ఎక్కించుకొని గుమ్మాలపాడు వెళ్ళాను, నేను తీసుకెళ్ళాను ఆయన్నే. అక్కడ పెద్దలకి ఏకేసాం, బాబు ఇలా ఉంది, మా సమస్య ఎలా ఉన్నది, ఈ రకంగా ఉంది, మరి ఏదో ఒక చిన్న శాఖ ఇక్కడ ఉంది మీ వాళ్ళ దగ్గర, ఏదో మాట్లాడదాం రండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో మాట్లాడాం. మాట్లాడితే వైజాగ్లో ఉన్నారండి, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారండి, మాకు అమౌంట్లయితే ఇంచుమించు ఒక 80% మేము తీసుకురాగలమండి అన్నారు. దాని మీద ఏం జరిగిందంటే, అలా ఆదివారం నాటికి వాయిదా వేసుకొని ఆదివారం నాటికి వాళ్ళు రప్పించుకొని వాళ్ళతో కష్టకాలు మాట్లాడడం, వాళ్ళ బాధలు వాళ్ళ గోడేదో వాళ్ళు చెప్పారు. ఏదైనా జరిగేని పరిష్కారం చేద్దామని మేము వచ్చాం కాబట్టి మీరు పట్టుబడ్డం అనేసి వ్యవహారం చేసి పరిష్కారం అయ్యేటట్టుగా మీరు మార్గం చేయండి అయ్యా. అందరితో కూర్చోబెట్టుకుంటే అవదది, ఎక్కడో దగ్గర కొంతమందినైనా కూర్చోబెట్టి తెగితే అక్కడి నుంచి ఆల్రెడీ అందరూ వస్తారు. కొంతమంది రైతులు ఇష్టపడతారు, కొంతమంది రైతులు ఇష్టపడరు, వాళ్ళు ఇష్టపడతారు. చివరికి మొత్తం ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాలా, స్టార్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సమస్య ఈ పిల్లల దాకా ఈ సమస్య అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అని చేత ఏంటంటే సమస్య పరిష్కారం కోసం మాత్రం మీరు ఆలోచించాలంటే తప్పనిసరిగా మేము అక్కడికి చేసేది ఏమీ లేదు, వాళ్ళు మేమేమి చేసి పని లేదు కాబట్టి మా భూమిని మేము హ్యాండిల్ చేసుకోగలం కాబట్టి ఎంతకో కొంత ఇచ్చేసి పోదామనే చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు బెండ్ అయ్యారు. బెండ్ అయితే 40,000 రూపాయలకి సెటిల్ చేసాం. వేళ 40,000 రూపాయలు ఎకరా, వాళ్ళ ఎకరాకి 40,000 ఇవ్వడం కోసం. అంటే గ్రామస్తులందరూ కలిపి ఒక్కొక్కరు 13,300 రూపాయలు ఒక్కొక్క ఎకరాకి. గ్రామంలో ఉన్న మూడు పార్ట్లు కూడా కలిసి కదా, ఇప్పుడు వాళ్ళు ఇడిపోలేదు కదా, ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు. పూర్వకాలం సమస్య ఎలాగ ఉంది అలాగే ఉంది, కానీ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది కానీ వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళ భూముల్లో ఉండే వాళ్ళు అక్కడే ఉన్నారు. 2 వాటాల్లో ఉన్న వాళ్ళేమో 3వ వాటాల భూమి కూడా 2 వాటాలు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది లేదు, పూర్తిగా రైతులకు అవగాహన లేదు. తగువు ఇదే అని చెప్పేసి పూర్తిగా తెలియదు. ఊరంతా తగువ అనుకుంటున్నారు వీళ్ళు. ఏ ప్రకారం అంతా తగువ అనుకుంటున్నారు రైతులు. అందులో ఇంచుమించు 80%. మొన్న ఇదంతా బయటపడి వరకును. అప్పుడు ఏమైందంటే, మేమేం చేసామంటే, పెద్ద ఆయన ఉన్నాడు కదా తెలుగుదేశం పార్టీ రూలింగు, మాకు ఎమ్మెల్యే రాజు గారు, అక్కడికి వెళ్ళాం. అప్పుడు సమస్య పట్టుకొని ఇలాగ అయిందండి, ఇంతకాలం బట్టి ఈ రకంగా ఉంది కాబట్టి దీన్ని ఇలా కొలికి తీసుకొచ్చాం, వ్యవహారం చేసాం. దీన్ని కొద్దిగా అధికారులతో చెప్పి పని అయ్యేటట్టుగా మీరు చేస్తే అలాగా ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోద్ది అని చేత దీనికి అది బొరబెట్టండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేశాడంటే, మీరు ఏదో కొంతమందితోటే మాట్లాడారు, కొంతమందితోటే మాట్లాడారు, అది పద్ధతి కాదు, అది దానివల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది, ఏదైతే ఇష్టానుసారం చేసేసుకుంటున్నాను అన్నటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది, ప్రతి వాడు కూడా ఏదో కామెంట్ చేస్తూ ఉంటాడు. అలా కాదు, అందరినీ కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి దీన్ని పరిష్కారం చేద్దాం అని చెప్పేసి పెద్ద ఏంటంటే ఆయన సలహా, ఆయన వ్యవహారం ఆయన చెప్పాడు. మేము వ్యతిరేకించాం వ్యతిరేకించినా కానీ ఆయన ఏంటంటే తను గురువుగారు అంటాడు, గురువుగారు మీరు తొందరపడకండి, ఈ వ్యవహారం అంతా కూడా చేద్దాం, మంచిదే, ఆలోచన మంచిదే అని చెప్పేసి ఎప్పుడే కాదు రేపు ఆదివారం మీటింగ్ పెడదాం, కూర్చోబెడదాం అని చెప్పేసి వాళ్ళకి సాగుకారులకి ఏంటంటే వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి రమ్మని వాళ్ళకి చెప్పారు.
రైతులకేమో మీరు అందరం ఉండండి అని చెప్పి ఇలా చెప్పారు. ఒక ఆదివారం రామాలయంలో కూర్చోబెట్టాడు. రామాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఇక్కడ కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఏంటంటే అక్కడ పంతులు వచ్చారు, సావుకారులు వచ్చారు, రైతులు ఎలాగా ఉన్నారు, అందరూ ఉన్నారు. దీని మీద ఎమ్మెల్యే గారు అడిగారు వాళ్ళే, ఏంటి బాబు పరిస్థితి ఏంటి, మంచి ఏంటి చెడ్డ ఏంటి, ఏం జరుగుతుంది, మీ ఉద్దేశం ఏంటి అని ఆయన వాళ్ళని ఒక పద్ధతి ప్రకారంగా అడిగారు. వాళ్ళే పురుగు నుంచి వచ్చారు కాబట్టి ముందు వాళ్ళు అడిగారు, భూమి వాళ్ళది కాబట్టి, బాబు ఇంతకాలం బట్టి ఉన్నాం, ఏదో కొంతకాలం పాలవాడి ఇచ్చారు, అది మళ్ళీ ఇవ్వడం మానేశారు, కోర్టుకి వెళ్ళాం, 2 వాటాలకి ఏమో వాళ్ళకి ఇచ్చేసింది, 1 వాటా మాకన్నది, అది కూడా ఇవ్వలేదు వాళ్ళు, దానికి శిస్తు డబ్బులు ఇవ్వలేదు మాకు, పరిస్థితులు మధ్యపడ్డామండి, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు, కొంతమంది ఏమో అడుక్కుంటున్నారు, కొంతమంది ఏదో కాస్త చదువుకున్న వాళ్ళు గట్రా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీతో చెప్పడానికి ఇబ్బంది. కానీ ఇందులో చాలామంది ఏంటంటే 3 పూటలు అన్నం తినలేదండి అన్నటువంటి పరిస్థితుల్లో ఆ బాధలు చెప్పుకొని ఇచ్చేస్తాం, మేము భూములు ఇచ్చేస్తాం. ఇవాళ పైన ఏంటంటే ఒక 5 లక్షల రేటు ఉంది, మరి సగం ఇప్పించండి, 2.5 ఇప్పించండి అని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక సమాధానం వచ్చింది. రైతుల నుంచి ఒక సమాధానం, రైతులు కాదు మన భూమి హక్కుదారుల నుంచి ఒక సమాధానం వచ్చింది. పంతులు గారు మాట్లాడారు. దాని మీద రాజుగారు ఏంటన్నారంటే, సరే మీరు అలా ఉండండి, ఏంటయ్యా ఏంటి మీ పరిస్థితి ఏంటి, మీ ఆలోచన ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇష్టం తిరిగి వీళ్ళు అడిగారు. పెద్దలు మాట్లాడలేదు. వెనకాలన్న కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన కొంత తెలియ కొంత వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏవైతే వింటున్నారో అదే తెలిసిన వాళ్ళకి. ఎవడాయా భూమికి డబ్బులు ఇచ్చివాడు ఎవడో, భూమి ఇచ్చివాడు ఎవడో, భూమికి వచ్చేవాడు ఎవడో, ఎవడా రమ్మనే అని చెప్పి వాళ్ళ కూతురు వ్యవహారాలు తంత్రుతాం పెట్టలేకపోతే రాజుగారు ఏంటంటే కాస్త వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు వద్దు, మాకు విసరా పెట్టుకుందాం అని చెప్పేసి లేచిపోయారు. ఆ వేళతోటి ఆ కథలుగా అయిపోయింది. అక్కడితో అయిపోయింది కదా కథ, కామ్ అయిపోయింది. ఇంకా ఏం చేద్దంటే ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళింది, ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టారు, 2వ సారి కూర్చోబెట్టడానికి అవకాశం లేదు, ఇక్కడ తీరిపోయి లేదు, అలాగని ఒత్తిడి చేసి వ్యవహారం చేసి అక్కడ పెట్టినా ఇక్కడ వాళ్ళ వెళ్ళి కలిపి కూర్చోబెడితే అక్కడ ఈ పరిస్థితి కాదు. అది అలాంటి వాళ్ళని పెడదామన్నా సుఖం లేని పరిస్థితి. మేము వాళ్ళకున్నాం, రమణ ఎలాగా వాళ్ళకుంటాడు, నాకు ఒక ఆసక్తి ఉంది కదా సమస్య సెటిల్ చేయాలని, నేను వాళ్ళకున్నాను. కామ్ అయిపోయింది. అలాగా కామ్ అయిపోతే ఇది కామ్ అయిపోయింది, ఈ లోపుని కాలం అలా తీరిపోతుంది. అలాగా కాలం తీరిపోయే టైంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇందులో వైజాగ్లో పిలక కౌంటర్ ఒక ఉన్నాడు, ఈ కౌంటర్లో ఒకడు, వీడు ఏం చేశాడంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ లాయర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఏదో మసులుకోవడం, ఏదో శుభ్రం చేయడం, వ్యవహారం చేయడం, ఆఫీసులో ఉండడం, ఏదో ఆ టైపులో చేసాడు, బతుకుతుంది అక్కడ. అలాగా ఈ సమస్య కదిలింది కదా, కదిలినటువంటి సమస్యను మళ్ళీ లాయర్ తోటి ఆడు గోడు పోసుకున్నాడు. అక్కడ ఇది లాయర్ తోటి గోడు పోసుకున్నాడు. అక్కడ గోడు ఎప్పుడైతే పోసుకున్నాడో లాయర్ ఆలోచించాడు, అంతా అన్యాయం జరుగుతున్నట్టుగా ఉంది ఇది, సర్లే మనకి ఎవరైనా మంచి ఎవడైనా భూమిని కొనుక్కున్నవాడు ఎవరైనా ఉంటాడు కదా, తగులుతాడు, చూద్దాం మాట్లాడదాం అని చెప్పేసి ఆయన మన మనసులో పెట్టుకున్నాడు. ఆయనకి ఈ రాజు తగిలాడు. ఫస్ట్లో కాదు, అప్పుడు ఆవేళే ఆయన ఈ విశాఖపట్నం జిల్లాలో అడిగట్టడమో లేదంటే ఈ భూముల మీద బుర్రబెట్టడమో ఏదో జరిగింది. ఆవేళే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి భూములు కొనుక్కున్న రాజు ఆవేళే అడుగు పెట్టాడు అనమాట. ఎక్కడికి? పంతులు అక్కడ విశాఖపట్నం లాయర్ దగ్గరికి. ఆ లాయర్ ఏదో ఆయన చెప్పాడు, వ్యవహారం చేశాడు, ఆయన ఇష్టపెట్టాడు, ఆయన ఇష్టపడ్డాడు. ఆ పంతులని వాళ్ళని వీళ్ళని కూర్చిపెట్టుకున్నారు, వ్యవహారం చేసుకున్నారు. మొత్తం మీద 70,000 రూపాయలకి సెటిల్ చేసుకున్నారు. 70,000 రూపాయలకి కొనేసుకున్నారు అన్నటువంటి బోగట్ట మాకు వచ్చింది. ఈ కౌంట్లు కట్టున్నారు కదా, దాని మీద ఏంటంటే ఎవడొకటి బోగట్ట ఇలాగ ఇచ్చేసామంటే, రాజుగారికి ఇచ్చేసామంటే, 70,000 ఇచ్చేసామంటే, అలాగే చెప్పేసి మొత్తం మీద ఒక బోగట్ట అంటే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చెత్తడానిలే, ఇప్పుడు వ్యవహారం చేస్తాలే, ఇప్పుడు వేరేస్తాలే అలాగని చెప్పేసి ఈ బారి ఇక్కడికి మామూలుగా ఇది మామూలు జరుగుతుంది ఇలాగా.
ఈ లోపున అన్నీ ఆయన కొనేసేసుకొని వ్యవహారం చేసి కాగితాలు రాయించేసుకొని మొత్తం పంతులు గింతిల్లు అందరినీ శుభ్రం రప్పించేసి మొత్తం ఏర్పాటు చేసుకున్నాడు. మంచి లాయర్ ఒకడు ఉన్నాడు, వీడికి డబ్బులు ఉన్నాయి, కానీ తెలివైనడు కుర్రోడు కాబట్టి వ్యవహారం అంతా శుభ్రంగా సగబెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కాగితాలన్నీ తీసుకున్నారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, కోర్టు ఆర్డర్లు 2 తీసుకున్నారు, ఈ కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లు 2 తీసుకున్నారు, వీళ్ళకి ఇచ్చిన పట్టాలు తీసుకున్నారు, అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి తీసుకున్నారు. లాయర్ ఉన్నాడు, లాయరును రాజు గారి మీద ప్లాన్ చేసుకున్నారు. ఇది రిజిస్టర్ చేయాలి, ఎలా చేయాలా, భూములు వాళ్ళ బ్యాన్ ఏంటంటే ముందు పాస్బుక్లు చేయించాలి. భూములు వాళ్ళ బ్యాన్ ముందు పాస్బుక్ చేయిస్తేనే కానీ మనం లాస్ట్ రిజిస్టర్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పి ఒక ఆలోచన చేసి, ఆ లాయర్ ఇద్దరు కలిపి ఆలోచన చేసి నర్సీపట్నం ఆర్డీఓ, అప్పుడు ఆయన పేరేదో ఉంది, నర్సీపట్నం ఆర్డీఓని పట్టుకొని ఇదంతా ఆ లాయరు రాజు వీళ్ళు కలిపి అప్పుడు మాకు ఎంఆర్ఓ ఆయన పడాలు ఎస్టీ చిరంజీవి పడాలు, ఆయన వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే కూర్చొని సిట్టింగ్ వేసుకున్నారు, ఎక్కడ వేసుకున్నారు, వ్యవహారం చేసుకున్నారు. మొత్తం మీద ఏంటంటే పాస్బుక్లు ఇచ్చేశారు. ఎవరికి? 1/3 భూములకి ఎవరికైతే పట్టాలు ఉన్నాయో, 1/3 భూములో పట్టాలు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ పాస్బుక్లు ఇచ్చేశారు. నేను అనుకోకుండా ఆ 4-5 రోజుల్లోనే మన ఆర్డీఓ బంగ్లాకి వెళ్ళాను. నేను ఏదో మా పంచాయతీ పని గురించి వెళ్తే ఆర్డీఓ ప్రత్యేకించి ఏంటంటే బాగా వచ్చారండి, నేనే ఇంకా ఈ బాగోటి ఎలా చెప్పాలని నేను అనుకుంటున్నాను, బాగానే వచ్చారు, ఈ జేపీ అగ్రహారం ఇష్యూకి పాస్బుక్ రాశారండి అన్నాడు. గతంలో మేము బొరబెట్టి ఉన్నాం కదా, వెంటనే రామరావు ఫోన్ చేసి, పేషెంట్ అయ్యింది కదా, ఫోన్ చేసి ఆయన రమ్మని ఇద్దరం కలిపి మళ్ళా ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాం, ఎమ్మెల్యే రాజుకి ఇంటిమేషన్ ఇచ్చాం. వెంటనే ఆయన కారు వేసుకొచ్చేసాడు. కారు వేసుకొచ్చేసేసి ఏం జరిగిందంటే ఇలా జరిగిందని చెప్పేసి చెప్పాడు. నా దగ్గరికి టైటిల్ డీడ్లు వచ్చి, నా దగ్గరికి టైటిల్ డీడీ వచ్చింది. ఎంఆర్ఓ పాస్బుక్ ఇచ్చేసేసి టైటిల్ని అందరికి పంపాడు. నేను దెబ్బలాడాను. పెద్ద మనుషులు ఉన్నారు కదా, సమస్య చాలా కాలం బట్టి ఉంది కదా, నువ్వు ఎందుకు తొందరపడ్డావు అని చెప్పేసి అన్నాం అని మా ఎదుటే ఎమ్మెల్యే గారితో చెప్తుండే ఆయన. అని జరిగింది వేరు, వాళ్ళందరూ కలిపి చేసినటువంటి పని అది. పెద్ద డీల్ అయ్యింది అక్కడ. ఒక విఆర్ఓ చెప్పాడు నాకు, ₹1,00,000 ఇచ్చాడండి నాకు అని. ఈ పాస్బుక్లు చేసేటప్పుడు ₹1,00,000 ఇచ్చాడు విఆర్ఓకి. అంటే ఆ లెక్కన డీల్ ఎలాగ ఉందో చూసుకుంటాం రకంగా అనుకున్నాం. నేను ఎప్పుడు చూడలేదండి, ₹1,00,000 చూశానండి అయ్యాలా అన్నాడు. రవాణా నేను ఉన్నప్పుడు చెప్పాడు ఆయన. సర్లే అయ్యింది, అయితే మీరు ఆపేయండి, నేను చూసుకుంటాను, ఆపేయండి అని చెప్పేసి ఈయన ఏం చేసాడంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇమీడియట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారికి ఒక కాగితం పెట్టారు, ఎంఆర్ఓ ఎలా తప్పుడు పని చేస్తున్నాడు, వ్యవహారం చేస్తున్నాడు, ఈయన ఇమీడియట్గా సస్పెండ్ చేసేయండి అని చెప్పేసి పెట్టాడు. ఈయన కలెక్టర్ గారు రప్పించారు. ఈయన మొండి జగమొండి పడాలి, వీడు ఒకటే అన్నాడు అంతే, వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయండి, వాళ్ళ రిజిస్ట్రేషన్ భూమి అండి అది, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి అది. ఈ మధ్యలో కోర్టుకు వెళ్ళింది, 2 వాటాలు రైతుకి ఇచ్చారు, వాటా వీళ్ళకి ఇచ్చారు. మళ్ళా తర్వాత గవర్నమెంట్కి వాళ్ళ ఇంటిమేషన్ వచ్చింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు, వాళ్ళకి వాళ్ళ పట్టాలు ఇచ్చేసారు, వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. వాళ్ళు వచ్చారండి, అడుగుతున్నారండి, నన్ను ఏం చేయమంటారండి? ఉన్న వ్యవహారం అంతా కూడా ఆయన దగ్గర పెట్టేసి సులువుగా తప్పుకున్నాడు. ఎందుకు చేసావు తప్పు కదా అన్న పదం అనలేరు కదా, రాజకీయంగా ఆలోచించుకోవాలి కదా అని అనలేరు కదా వాళ్ళు. మొత్తం మీద ఏంటంటే ఈయన సస్పెండ్ చేయమని, వ్యవహారం చేయమని, ఆఖరికి సీఎం దగ్గరికి, తర్వాత ఏంటంటే ఈ రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి, అక్కడికి ఇక్కడికి పరిగెట్టాం. ఏమీ జరగలేదు. అలా ఉన్నది. అలా ఉంటే ఏమైందంటే ఏమీ జరగకపోతే అప్పుడు ఏం చేశారంటే పాస్బుక్లు రద్దు చేయమని చెప్పేసి
మీరు కాగితాలు పెట్టారు అక్కడి నుంచి, అవ్వలేదు. హైకోర్టు దాకా పోయింది అది, అది పెండింగే. ఆయన ఏం చేశాడు, టైటిల్ డీడ్లు ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పిటిషన్ పెట్టించాడు. అక్కడ మాకు పాస్బుక్లు ఇచ్చారు, టైటిల్ డీడ్ ఇవ్వలేదు, వాడికి ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అని చెప్పేసి ఆడు హైకోర్టులో వేయించాడు. టైటిల్ డీడ్లు ఇచ్చేమన్నది, పాస్బుక్లు ఓకే చెప్పేసింది హైదరాబాద్ హైకోర్టు. అప్పుడు జరిగింది అది తెలుగుదేశం గవర్నమెంట్లో, అప్పుడు జరిగినటువంటి ఇష్యూ అది. అక్కడికి అలాగ అయింది కదా. అలాగ అయిన తర్వాత ఆ గవర్నమెంట్లోనే మళ్ళీ కొద్ది వ్యవహారం జరిగింది. ఏం జరిగింది, వీళ్ళందరినీ 3 బస్సులు వేసుకొని నర్సీపట్నం తీసుకొచ్చాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం. వాళ్ళకి ఆల్రెడీ టైటిల్ డీడ్లు అయిపోయి, పాస్బుక్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం అప్పుడు ఆయన రంగంలోకి వచ్చాడు. ఇవన్నీ చేసి పనులని ఆయన చేస్తున్నాడు. ఆయన బ్యాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఏంటంటే 3 బస్సులు వేసుకొని తీసుకొచ్చాడు అందరినీ. మాకు ఇంటి మీద వచ్చింది, మేము పరిగెట్టాం, రాజుకి ఫోన్ చేసాం, రాజు వచ్చేసాడు. వచ్చేసేసి ఇది రిజిస్టార్ మీద అది కేకలేసి వ్యవహారం చేసి అలా ఇలా చేసి మొత్తం మీద ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆపాం. ఆ వేళ చేయలేదు కానీ ఆ 2వ నెలలోనో 3వ నెలలోనో ఆనందపురం పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రాజు పేరుని, ఒక 5 రూపాయలు 6 రూపాయలు కుటుంబం పేరుని రిజిస్ట్రేషన్ అయిపోయింది, పని అయిపోయింది. ఇక్కడికి రైతులు ఉన్నారండి. రైతులు అంటే ఆ భూమి తాలూకా హక్కుదారులు ఉన్నారు, రైతులు అక్కడికి ఎందుకు వెళ్తారు? రైతులు భూమిలోకి వచ్చే దుంతాం అంటున్నారు కానీ మరికో దగ్గరికి వెళ్ళి వీళ్ళు అది పొంది చేసుకుందామనో సెటిల్ చేసుకుందామనో లేదా మరికోటి అంటే ఈ టైప్ ఆఫ్ ఆలోచన లేదు కదా రైతుల దగ్గర. ఎంతసేపు కూడా భూమిలోకి వస్తే తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తాం, తన్నేస్తాం, దున్నేస్తాం, ఎవడో రమ్మంటాము, ఇదే వెర్షన్ కింద ఉంది కానీ మరొక వెర్షన్ రైతుల దగ్గర లేదు కదా. వాళ్ళకు ఉన్నట్టు రూల్ ప్రకారంగా వాటి పని ఏం చేయాలన్నది వాళ్ళు చేస్తున్నారు. ఒక లాయర్ వెనకాల ఉన్నాడు, డబ్బులు పెట్టి కూడా వెనకాల ఉన్నాడు, చేసి వాళ్ళు అందరినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇలాగ అయిందండి ఇది. అక్కడితో పురుష పడదు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. సరే, మధ్యన ఇంకో చిన్న ఇష్యూ కదిలింది. మధ్యన ఏంటంటే ఆర్డీఓ దగ్గర రాజుని రప్పించి మాట్లాడాం. ఎమ్మెల్యే గారిని దగ్గర పెట్టి ఎమ్మెల్యే గారే ఆర్డీఓ రాజుని రప్పించి వ్యవహారం చేసి యువతల రైతుల్ని ఆళ్ళి పెట్టి మాట్లాడాం. ఆ వేళకి రిజిస్ట్రేషన్ లేదు, పురోని రాసుకున్నాడు, 10,000 ఇచ్చాడు ఆ వేళకి. ఇస్తే ఆ వేళ ఏంటంటే ఆయన చాలా డబ్బుల్లాగా అయిపోయాయి, నేను 100 రూపాయలు కొనుక్కున్నాను, 1 లక్ష రూపాయలు కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇంచుమించు 1 లక్ష అయిపోయింది, నాకు 2 లక్షలు ఇచ్చేయండి, నేను ఒగ్గేస్తాను, మీరు రాయం చేసుకోండి, దగ్గర నేను ఏం చేస్తానని చెప్పేసి ఇదే అన్నాడు. మీరు ఏదో 40,000 ఒప్పుకున్నావు, 40,000 అయిపోయింది తగ్గుది, నువ్వు మళ్ళీ మయాన్ని వచ్చి లేనిపోయిన సమస్య పెట్టి వ్యవహారం చెప్పేసి ఆ చెప్పి గింజుకున్నా వ్యవహారం చేసుకున్నావు, ఒక 50 ఇస్తానను, 60 ఇస్తానను, ఆఖరికి ఆ 70 అని ఇచ్చేస్తాం అన్నాం. అలా కుదరదని చెప్పేసి ఆయన ఆఖరికి 1:20 దాకా వస్తే ఇస్తాను లేస్తాను అన్నాడు. ఆగిపోయింది వేళ. దాని తర్వాత ఏదో 1-2 సార్లు మాట్లాడడం గట్రా జరిగింది కానీ అది అవ్వలేని పక్షంలో ఆయన మళ్ళీ ఈ కార్యక్రమం అంతా చేసుకొచ్చింది. 30 అనుకున్న కార్యక్రమం అంతా జరుపుకొచ్చింది. అంటే మధ్యన ఒకసారి ఈ రాజుగారితో మాట్లాడడం, వ్యవహారం చేయడం, ఈ రాజుగారు మన ఆర్డీఓ చేత కబురు పెట్టడం, ఆయన రావడం, నర్సీపట్నం రావడం, ఆర్డీఓ బంగ్లాలోనే కూర్చొని వ్యవహారం చేసి అంతా మాట్లాడడం జరిగింది. అవ్వలేదు, ఇంకా అవ్వకపోతే ఇది అవ్వదు కదా అని చెప్పేసి ఆడు చేసి ఆడి పని ఆడు చేసుకున్నాడు. ఇది భూమి ఎక్కడే ఉంది, రైతులు ఎక్కడే ఉన్నారు, అది ఎక్కడే ఉన్నారు, ఆ పనులు అలాగే అయినాక అది జరిగింది. ఏది తెలుగుదేశం గవర్నమెంట్ వరకు అలా జరిగిందండి. అది అర్థమైందా? ఇప్పుడు అక్కడ దాకా ఉన్నటువంటి సమస్యలు ఏమంటే మీరు అడగండి చుట్టూ, తర్వాత మళ్ళీ మనకు కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్నగాక మొన్న ఈ వీర వెంకట నాగవర్మ అనే రాజు గారు స్థానికులు మొన్న ట్రాక్టర్తో జనాలు తీసుకొచ్చి ఊరి మీద ఆడవాళ్ళతో సహా కూడా బెదిరించారని వీళ్ళు అపోహ. కానీ వాస్తవం అక్కడ ఆయన ఏంటంటే నా పేరునే రిజిస్ట్రేషన్ అయిపోయింది, కోర్టు నాకు తీర్పిచ్చింది అన్నారు. అది కోర్టు తీర్పులు ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లోనే కోర్టు తీర్పులు వచ్చాయి. హైదరాబాద్లో తీర్పులన్నీ కూడా తీర్పులేటి, రిజిస్ట్రేషన్లు ఏంటి,
పాస్బుక్లు ఏంటి, వ్యవహారం ఏంటి, అన్ని తెలుగుదేశం గవర్నమెంట్లోనే అయినాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా నేనే దీనికి మళ్ళా కదిలి చేశాను. నేనే కదిలి చేశాను. నేను ఆలోచించాను, ఇంకా అలాగే పడిపోయింది, మళ్ళా గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ పోయింది, ఆ సమస్య అలాగే ఉన్నది, దీన్ని వీళ్ళు కలిసి వ్యవహారం చేస్తే ఇది అవ్వదు, ఇది కరాలంటే మాత్రం ఇది ఎవరో పెద్దవాళ్ళు ఉండాలని చెప్పేసి నేను ధర్మశ్రీ దగ్గరికి వెళ్ళాను. స్వయంగా నేనే వెళ్ళాను. ధర్మశ్రీ దగ్గరికి వెళ్ళి, సార్ పరిస్థితి ఇది ఈ రకంగా ఉంది, మీకు మంచి పేరు వస్తుంది, మా టైంలో చేద్దామని చెప్పి తాపత్రయం పడడం చేయలేకపోయాం, ఆయన అంతవరకు చేసేసుకుంటూ అలాగున్నాడు, కానీ అది రైతులు భూములకు అంత సులువుగా రాలేడు, ఏదైనా రాజీ పడవలసిందే అని చేత మీలాంటి వాళ్ళకి అంత చెప్పి ఆయనతో చెప్పి వ్యవహారం జరిగితే మాత్రం రాజీ పడడానికి అవకాశం ఉంటుంది, ఆ మంచి పేరు మీకు తగులుతుందండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసాం. ఏం చేయాలని అడిగాడు. మీరు ఏమి చేయొద్దు, గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ ఏకం చేయండి, ఇక్కడ వైఎస్ఆర్ అక్కడ టీడీపీ, ఇద్దరు రైతుల్లో ఏకం చేయండి ముందు, నేను టీడీపీ వాళ్ళు ఏకం చేయడానికి నేను పక్క కోసం కాస్తాను, మీరు వైఎస్ఆర్ వాళ్ళు ఏకం చేయడం కోసం ఆ ప్రెసిడెంట్ కప్పులు పెట్టి వ్యవహారం చేసి ఏకం చేసి ఏదైనా చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి వాళ్ళకి మంచి మాటలు 4 మాటలు చెప్తే వాళ్ళు కూడా కలుస్తారు అక్కడ అని చెప్పేసి నేను సలహా ఇచ్చాను. మంచి సలహా అన్నాడు, బాగానే ఉంది కదా అన్నాడు. వాళ్ళు కప్పులు పెట్టాడు, వ్యవహారం చేశాడు, మొత్తం మీద రాజును రప్పించాడు, వీళ్ళిద్దరినీ కలిపి కూర్చోబెట్టాడు, వాళ్ళతోటి ఏంటంటే ముగ్గురిని వాటం చేశాడు. ఆయన ముగ్గురిని వాటం చేసి వాళ్ళకి ఏదో చెప్పాడు, వీళ్ళకి ఏదో చెప్పాడు. రైతులు కదా, ఏదో చూడవయ్యా, ఎందుకు పనికి వచ్చింది ఇది, ఎక్కడన్నా కొనుక్కుంటావు నువ్వు ఆ భూమిలో నేటి, ఏదో రైతుకి ఏదో న్యాయం జరిగేటట్టు చూడవలసిన ధర్మం అందరికీ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఆయన పద్ధతిలో ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. అలాగే చేద్దామని ఈయన అన్నాడు. దాని తర్వాత ఈ భూరాజుతో పాటు ఈ 2 వర్గాలు కలిపి 20-30 సార్లు సిట్టింగ్ వేసి సిట్టింగ్స్ ఏది రాజీ కోసం సిట్టింగ్ వేసి చివరికి ఒక ఫార్ములా వచ్చింది, అనేక రకాలుగా వచ్చింది. ఇలా చేస్తే అందులో ఉన్న రైతులు ఏమైపోతారు, ఇలా చేస్తే ఆ డబ్బులు ఎట్టుకెళ్ళని వాడు, మాకు భూమి కావాలని వాడు, అది అవ్వదండి డబ్బులే ఇచ్చేస్తారంటే డబ్బులు ఇవ్వలేరని వాడు, ఇలా రకరకాల మొత్తం మీద ఏంటంటే ఆ 33 సెంట్లు కాదు కానీ ఏదో 33 సెంట్లు తీసేస్తానని ఆయన, అలా కాదు కానీ ఏదో 10 సెంట్లు తీసేసుకుంటా నీళ్ళు, ఇలా మొత్తం మీద అలాగ దగ్గర ఒక 30 సార్లు సిట్టింగ్లు అయ్యాయి. లాస్ట్ సిట్టింగ్కి ఏం అయిందంటే ఆఖరికి ఒక అంగీకారానికి వచ్చింది. లాస్ట్ సిట్టింగ్కి అంగీకారానికి వచ్చింది. అప్పుడు ఎలాగా 21 సెంటు ఎకరాకి, ఒక ఎకరా ఉన్నవాడు 21 సెంటు ఇవ్వడం కోసం. మామూలుగా అయితే వాళ్ళకి వంతరుడు అంటే 33 సెంట్లు, 12 సెంట్లు తీసేసి 21 సెంటు ఆయనకి ఇవ్వడం కోసం. వాళ్ళు వంతరులోనే కాకుండా ఎక్కడైనా నీ ఇష్టం, ఆ రెవెన్యూలో జేపీ అగ్రహారం రెవెన్యూలో ఎక్కడైనా ఇవ్వు. అందుకు ఆయన ఒప్పించి వ్యవహారం చేసి మొత్తం మీద ఒక కార్యక్రమం రూపొందించాం. ఎంఆర్ఓ వాళ్ళకి మళ్ళీ ఆయన ఏదో చెప్పడమో లేదా ఆయన వచ్చి చెప్పడమో లేకపోతే ఏదో జరిగింది. మొత్తం మీద ఆ ఎంఆర్ఓ వాళ్ళు కూర్చోబెట్టి వ్యవహారం చేసి మొత్తం మీద ఏంటంటే ఈ రకంగా చేసుకున్నారు కాబట్టి వీళ్ళు వడంబడికి పడి ఏదో సంతకాలు గట్ట పెట్టుకున్నారు, వ్యవహారం చేసుకున్నారు. ఎంఆర్ఓ ద్వారాగా మాట్లాడి 80 ఎకరాల దాకా పాస్బుక్లు చేసుకున్నారు. అదే సమస్య మీద, అదే పద్ధతి మీద 21 సెంటుకి ఎకరా ఉన్నవాడు 21 సెంటు. అందరూ పెద్దలు చేసుకున్నారు, కొంత ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అందులో ఇప్పుడు 80 ఎకరాల దాకా చేసుకున్నారు. అవి అలా జరుగుతుంది. తర్వాత మళ్ళా ఓ బులెటిన్ వచ్చింది ఊళ్ళోకి, ఇదిగో ఈ కాగితాలన్నీ దానియే దొరికినాయి, ఎక్కడికి పోదాం, మనం ఏం ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అని చెప్పేసి అందులో 2-3 లీడర్స్ వ్యవహారం మళ్ళీ దాన్ని బయట పెట్టి వ్యవహారం చేసి ఇదంతా మళ్ళీ కంపు చేశారు. కంపు చేస్తే ఏం అవ్వకపోను. ఇందులో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు పెద్దల్ని, టీడీపీలో ఉన్నటువంటి పెద్దలు ఒకరిద్దరిని, వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరిని, వాళ్ళని థర్డ్ టీం కింద తయారు చేసి
కోర్టుకు పోయారు, విజయవాడ కోర్టుకు పోయారు. విజయవాడ కోర్టుకు పోతే కోర్టులో రిట్ చేశారు వాళ్ళు. పాస్బుక్లు ఎలా చేశారు, అలా చేశారు, అలాగే ఇలాగే అని చెప్పేసి ఏదో వీళ్ళకి ఉన్నటువంటి డౌట్లు వ్యవహారాలు పెట్టి కార్యక్రమం చేశారు. మీరు కోర్టు అన్నారు కదా, మళ్ళా కోర్టు అప్పుడు వచ్చింది. వీళ్ళు పెట్టారు, రిజిస్ట్రేషన్ పెట్టారు. రిజిస్ట్రేషన్ కోర్టులో దావా వేశారు, కొట్టేసింది. రైతుల తరఫున కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ రాజుకి కదిలింది. రాజుకి మళ్ళీ కదిలింది. ఏం చేసాడంటే, కొట్టేశారు కాబట్టి ఏదో పెండింగ్ అంటూ ఉన్నదంటే తర్వాత ఏదో చూద్దాం కదా అని బద్దలో ఉన్నారు. కొట్టేశారు అని బద్దప్పుడు వీడు ఏం చేసాడంటే, నా భూమిలో నేను సాగు చేసుకోవడం కోసం మాకు పోలీసు బందోబస్తు కావాలని చెప్పేసి హైకోర్టుని అడిగి ఆర్డర్ తీసుకున్నాడు. అప్పుడు మళ్ళా వీళ్ళు రిట్ పిటిషన్ మళ్ళీ చేశారు. వీళ్ళు ఫుల్ బెంచ్కి వేశారు. సింగిల్ బెంచ్ చెప్పింది, ఫుల్ బెంచ్కి వేశారు. అది అలా నడుస్తుంది. అది ఈ రోజు రాజు ఏం చేశాడంటే, ఇదే నగురితోటి పెద్దలతోటి గట్ట చెప్పించుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసి మొత్తం మీద పోలీసులు గట్ట ఆధార్ మాట్లాడుకుని ఇతర మాట్లాడుకుని మొత్తం మీద ఏంటంటే ముందు కంచి వేసేసుకుందాం, 2 బిట్లుగా ఏర్పాటు చేసి చుట్టూ హోల్స్ వేసుకుందాం అన్నటువంటి పద్ధతిలో ఏదో వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళ కాపు కోసం అవ్వచ్చు, గ్రామంలో కొడతారన్నటువంటి లేదా తిడతారని లేదా కలబడతారన్న భయం ఉంటుంది కదా, దానికోసం కావచ్చు, వెనకాల ఏదో 10-30 మందిని అట్లా చేసుకొచ్చి రాళ్ళు అవి పట్టుకొచ్చి వ్యవహారం చేసి మొత్తం మీద ఏదో వేయిపోతే గ్రామస్తులు అడ్డారు. ఘర్షణ వచ్చింది. అక్కడ ఘర్షణ వస్తే అప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఫోన్ చేసి పోలీసులు పంపించి వ్యవహారం చేసి దీన్ని ఇక్కడ కాదు పదండి, స్టేషన్ పదండి అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. మీరు రండి ఇక్కడ గొడవలు పడవద్దు, వ్యవహారం వద్దు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇక్కడ తీసుకురావడం కుదరదని చెప్పేసి స్టేషన్ తీసుకుపోయారు. స్టేషన్లో మాట్లాడుకున్నారు, వ్యవహారం చేసుకున్నారు. వాళ్ళ తాలూకా వ్యవహారం ఏదో వాళ్ళే చెప్పుకున్నారు, వీళ్ళ తాలూకా వ్యవహారం ఏదో వీళ్ళు చెప్పుకున్నారు. మనం ఆయన ఎమ్మెల్యే తోటే ఉన్నాం కానీ మళ్ళీ లేవు. ఇంకా ఎవరితోటి, ధర్మశ్రీ తోటి ఉండి కలిపి వ్యవహారం చేసి 21 సెంట్కి సెటిల్ అయ్యే వరకు అది పొందుకొచ్చే వరకే ఉన్నాం. తర్వాత మనకు తెలియదు ఇంకా ఎవరు చేసుకున్నారో, ఎలా చేసుకున్నారో, ఏం చేసుకున్నారో. తర్వాత రవంతా దెబ్బలాడాను నేను. 1000 రూపాయలు ఏమో ఎకరాకి ఎంఆర్ఓకి ఇవ్వడానికని. గ్రామ సమస్య అవతల చూస్తే పొలిటికల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓకి మీరు 1000 రూపాయలు ఇవ్వడం ఏంటి, 10,000 రూపాయలు, 10 ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వడం ఏంటి అని చెప్పి దెబ్బలాడాను. ఏమనండి ఇంకా అలాగేనండి, సహాయం చేసేసుకుంటున్నారు అలాగే అన్నట్టు ఈయన అన్నాడు. మరి పెద్ద మనిషిగా ఉన్నావు, వర్గానికి పెద్ద మనిషిగా ఉన్నావు కదా, మరి నేను అడుగుతారు కదా సమస్య, కనీసం నాకని చెప్పలేదు అది ఏదన్నా మాట్లాడుకున్నా అయిపోయింది. అది అలాగ ఉంది. ఇవాళ ఇలా జరిగింది. 4 రోజులు టైం ఇవ్వండి, 4 రోజులు పోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వస్తారు. ఎమ్మెల్యే గారికి వస్తానికి లేరు, ఏదో కూర్చోబెట్టి మాట్లాడతారట, కంగారు పడిపోకండి, 4 రోజులకి ఏమైపోదని చెప్పేసి ఆ వేళ ఒక పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక తీర్మానం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలిపి ఎస్ఐ సమక్షంలో, సిఐ సమక్షంలో అది అయిపోయింది. తగ్గిపోయారు. ఇంకా ఈయనంటే 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది కదా. 4 రోజులు అయిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళు 10 మంది 20 మంది వెళ్తే కలపడుతున్నారు అని చెప్పి ఆయన ఏం చేసాడంటే, అక్కడే ఉందాం, 200 మంది అక్కడే ఉందాం, ఎంతమంది కొట్టేస్తారు కొట్టేని, మన పనులు ఏమైనా చేసుకుందాం, అక్కడే ఉందాం అన్నట్టు ఒక ఆలోచన పెట్టి డబ్బులు ఉన్నాడు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చినారు. మనుషులు తీసుకొచ్చి అంటే ఉదయం రావాలనుకుంటున్న వాళ్ళు లేట్ అయ్యారు కావాలి. మధ్యాహ్నం భోజనాలు ఏంటంటే ఇక్కడ తింటున్నారు, ఇక్కడ మార్కెట్ యార్డ్లో తింటున్నారు. మార్కెట్ యార్డ్లో ఎవడో చూసి ఫోన్ చేశారు ఊళ్ళోకి, అలాగే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది భోజనాలు తింటున్నారు, వ్యవహారం చేస్తున్నారు, ఇక్కడైతే బాగా ఇది గట్టిగానే పికప్ చేస్తున్నారు. మరి అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరికీ లేకండి అంటే మొత్తం రోడ్డు ఎక్కేసారు. వీళ్ళు మొత్తం రోడ్డు ఎక్కేసారు. వాళ్ళు రాకముందు వస్తారని చెప్పేసి ఆ ఎంట్రన్స్ నుంచి గుడి దాకా కాసేసారు.
ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న చిన్న కర్రలు పట్టుకుని వ్యవహారం చేసి మొదలు రోడ్డు ఎక్కేసారు. రోడ్డు ఎక్కేసిన తర్వాత మళ్ళీ సిఐఎస్ఐ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పి మళ్ళీ లేనిపోయి న్యూసెన్స్ అయ్యేటట్టుగా ఉన్నది, వెళ్ళి చెప్పండి, నేను నేను చెప్పినానో లేదంటే నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నానో మొత్తం మీద అక్కడ సమస్య రాకుండా మాకు కాపాడండి, 15 రోజులు కాపాడితే ఏదో చేద్దాం, ఏదో మాట్లాడదాం, ఎవరు చేద్దాం అని మళ్ళా ఎమ్మెల్యే పోలీసులు చెప్పి ఆ వేళ అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ రాకుండా వెనక పంపాడు. అక్కడి నుంచి అక్కడికి వెనక పంపాడు. ఈ మధ్య చిన్న ట్విస్ట్ జరిగింది. నేను నర్సీపట్నం చెప్తున్నాను, మా ఆశ్రమంలో పంతులు ఉన్నాడు, ఆయన జ్వరం వచ్చేసింది, ఆయనకు 2 మాత్రలోనూ 2 పళ్ళు పట్టుకొద్దాం కదా అని వెళ్ళాను, తెస్తున్నాను. వీళ్ళందరూ రోడ్డు ఎక్కేసి ఉన్నారు, నేను సింగిల్గానే వస్తున్నాను, అదే కేకలేస్తున్నారు వాళ్ళు. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారో ఏటో. కొద్దిగా ముందుకెళ్ళే వరకు నాకెళ్ళి చూసే నన్నే అంటున్నట్టుగా నాకు అర్థమైంది. వెంటనే బండి అయిపోయాను. ఆ కేకేసి వాళ్ళు 2 ముగ్గురు కేక రమ్మన్నాను. దగ్గరికి వచ్చినారు, ఏంటమ్మా మీరు చేసి పనేటి, మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, నేను తోమడి పోతున్నాం, మీ ఊసి రాలేదు కదా, మీ తగు మాకు సంబంధం లేదు కదా, లేదా మా వల్ల మీరు ఏమో నష్టపోయో లేదా మరో రకంగా ఉంటే మీరు ఏదో మమ్మల్ని అన్నా చేసినా అంట బాగుంటుంది, ఎవరు మిమ్మల్ని ఎవరు అనిపిస్తున్నారా లేకపోతే ఏంటి అని చెప్పేసి గట్టిగా నేను అదవాయించినాను. ఈ లోపు వెనకాల ఈ బుచ్చిరాజు అని ఆడని పారి వచ్చేసారు. మళ్ళీ అక్కడ అందరూ ఉన్నారో బండి ఆపాడు, మళ్ళీ ఇక్కడ ఏమవుతుందేమో అని పారి వచ్చేసారు అసలు. లేదంటే ఆడలతో పని ఏముంది, మీరు వెళ్ళండి అని చెప్పేసి నన్ను పంపించేశారు. పద్ధతి కాదయ్యా, ఒక జీవించి ఒక మండలానికి నాయకుని నేను రోడ్డు పోతున్నాను, వాళ్ళు ఎందుకు అంటున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు పడాలో నాకు తెలియదు, ఇటుది అర్థం పర్థం లేని వ్యవహారం అంతా మీకు తెలిసిన విషయం కదా, అంతాను కొట్టేసుకుంటే అయిపోద్దా, ఇటేసుకుంటే అయిపోద్దా, సమస్యసారి సెటిల్ చేసుకున్నారు, 80 ఎకరాల దాకా చేసుకున్నారు, మళ్ళా ఆపేశారు, మళ్ళా ఆపేసుకున్నారు మీరే, మళ్ళా కోర్టుకు వెళ్ళారు, కోర్టులో అది పోయింది, మళ్ళా మీరు రిట్ చేశారు, ఏదో జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇలాగా జరిగేటప్పుడు ఏంటిది, ఇది న్యూసెన్స్ ఏంటిది, మాకు పాపం వస్తాయి కదా ఇప్పుడు అని మీరు అందరూ ఏదో అనడం చేత కదా వాళ్ళందరూ మమ్మల్ని అనగలిగినారు. దేవుడు అంత అన్నం పెట్టి వాళ్ళు తిరిగి మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. అని చేత ఏంటంటే పద్ధతి కాదు, చుట్టుపక్కల మమ్మల్ని రెచ్చగొట్టి మీరు వ్యవహారం చేసి కార్యక్రమం చేయడం అంత పద్ధతి కాదు, అది అలాగైతే చేయలేరని చెప్పేసి ఏదో మాట అనేసి అక్కడ వచ్చేసాను నేను. అక్కడికలాగ అయ్యింది. నేను మళ్ళా పేపర్ చూస్తే పేపర్లో తర్వాత ఈ సెల్లకి కూడా ఆల్రెడీ 2వ సారి వేసినట్టు నిట్టు కూడా కొట్టేశారట. పరిస్థితి అది ఇప్పుడు వరకు జరిగింది. కోర్టు చేస్తులు అంటే విజయవాడ కోర్టులో 2 సార్లు కొట్టేసింది, హైదరాబాద్ కోర్టులో 2 సార్లు, 2 ఇష్యూలు. అది రైతుల తరపు నుంచి వెళ్ళి పోయి వాళ్ళ తరపు నుంచి వెళ్ళిన దానికి ఆల్రెడీ ఏది టైటిల్ డీడ్ ఇచ్చేమన్నారు, కోర్టు ఇచ్చేమన్నది. టైటిల్ డీడ్ అక్కర్లేదని చెప్పేసి ఆన్లైన్ చేసి ఇచ్చారు. ఇది జరిగింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు మంచి టైంలో వచ్చారు, మంచి ఇష్యూ ఒక దాని మీద చర్చ పెట్టారు, మంచిదే. ఇదేంటంటే అందరికీ తెలియదు, భూములు పంతులకి ఏమో రాసి ఇచ్చినట్టు తెలియదు. పంతుల దగ్గర తగు పడ్డ తర్వాత 2/3 1/3 అయిందనేది కూడా తెలియదు. 1/3లో మనం ఉన్నామన్న సంగతి కానీ 2/3లో మనం ఉన్న సంగతి కూడా అది కూడా తెలియదు చాలా మటుకు. అంత మభ్య పెట్టి వ్యవహారం చేసి అక్కడ ఉన్నటువంటి లీడర్లు, పూర్వకాలం లీడర్లు అయితే ఏదో ఎత్తామో చేస్తామని ఏదో మాట్లాడుకుంటారు, కానీ ఇప్పుడు రివర్స్ గేర్లకు వచ్చేసారు వీళ్ళు. ఈ భూమిలో ఉంటూ చుట్టుపక్కల భూములన్నీ కొనుక్కుంటున్నారు వీళ్ళు. బొడిపల్లి పంచాయతీలో కొన్నారు, గంగవరం పంచాయతీలో కొన్నారు, కుసలపూడి పంచాయతీలో కొన్నారు, చిట్టుపల్లి పంచాయతీలో కొన్నారు, నొకందపాలెం ఆ పెద్దలందరూ పెద్దల వదలు రైతులు అవ్వచ్చు.
స్థానిక లీడర్ స్థానికంగా ఉన్నటువంటి సమస్యను సెటిల్ చేసుకునేది ఇప్పుడు వచ్చి తెలుసును, అంతా తెలుసును. తెలిసింది 10 మందికి చెప్పరు. 10 మంది చెప్తే ఆలో చెప్తారు, ఏట్రా ఇదేట్రా రాలభూమి కదా, మనకు భూమి ఎలాగొచ్చింది ఇక్కడ గట్టిగా లెక్కెత్తి ఇప్పుడు రైతులు తెలుసుకోవాల్సిన మెయిన్ అసలు మెయిన్ ఉన్న యథార్థం తెలుసుకోవాలా. ఏంటి అసలు ఏంటి తెలుసుకోవాలంటే ఓ భూస్వామి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించాడు భూమి. ఓ భూస్వామి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరికి? పంతులు చేశాడు. 420 400 ఎకరాను, 430 అనుకుంటాను. తర్వాత పంతులు భూమి వీళ్ళందరూ సాగు చేసుకున్నారు, శిస్తులు కట్టారు. మంత్రి గారే శిస్తుకి ఇచ్చారు. పంతులు గారు శిస్తులకి ఇచ్చారు, పంతులు గారికి శిస్తులు కట్టేవారు. కొద్దిగా టైం బాగాయింది, ఎక్కువ కాలం బట్టి రైతులు అందరూ ఉండిపోయారు. 30 సంవత్సరాలు అచ్చా 100 సంవత్సరాలు ఉండవచ్చు, దాని తక్కువ అంత కలిపి 100 సంవత్సరాలే. మొత్తం మీద ఏంటంటే రైతులు అందరూ ఉండిపోయారు. అది పోలేదు, శిస్తులు కట్టలేదు. కోర్టుకు వెళ్ళింది, కోర్టులో చెప్పారు ఎందుకు తక్కువ పడతారో 2 వాటాలు మీరు తీసుకోండి, 1 వాటాలు కొగ్గేయండి అని కోర్టు డిసైడ్ చేసేసింది. కోర్టు డిసైడ్ చేసేసింది. 1 వాటా ప్రత్యేకించి ఏ సర్వే నెంబర్లో ఎక్కడికెక్కడికో ఒక అద్దేసేసింది. రికార్డు ప్రకారంగా ఫ్రీ చేసేసింది. అది వాళ్ళకి పట్టాలు ఇచ్చేసింది. రైతులు పోరాడుతున్నారు ఇంకా ఇప్పటికీ కూడా, మేమే భూమిలో ఉన్నాం, మాదే భూమి, ఎవడొస్తాడు ఇక్కడికి అన్నటువంటి పద్ధతులు. అదే పద్ధతి మీద ఉన్న చేతే వాళ్ళకి 2 వాటాలు ఇచ్చారు గవర్నమెంట్, ఏది కోర్టు. ఆ వెర్షన్ మీదే 2 వాటాలు ఇచ్చారు వాళ్ళకి. 1 రూపాయి ఇచ్చే రైతు కొనుక్కోలేదు భూమి, కానీ 2 వాటాలు ఇచ్చారు వాళ్ళకి. ఆ వెర్షన్ మీదే భూమిలో ఉన్నాడు కాబట్టి రైతు న్యాయం జరగాలనే 2 వాటాలు ఇచ్చింది. మరి ఉన్న వాటాన్ని ఇది ఎంగిపోతానంటే అలాగా, అది తెలియాలి కదా వాళ్ళకి, తెలుసుకోవాలి కదా. అది లేదు, పోనీ ఏదో అయ్యింది, మనం ఉన్నాము, మనకు తెలియదు, సమస్యలన్నీ జటిలమైపోయాయి. మరి ఏదో రాజీ అయింది కదా, 21 సెంట్కి రాజీ అయింది. రాజీ భూమి ఎక్కడిచ్చినా పర్లేదు, ఆ 21 సెంట్ కూడా ఎక్కడిచ్చినా పర్లేదు. రాజుకు మేము నచ్చ చెప్పాం, మీకు ఇంచుమించు 80 ఎకరాలు 80-90 ఎకరాలు వస్తుంది. మీకు ఎక్కడైనా 20-30 ఎకరాల ప్లాట్ వస్తుంది. ఒక దగ్గరే 100 ఎకరాలు ఉండక్కర్లేదు కదా. భూమి ఎక్కడ చూసినా అదే, అంతా నర్సీపట్నం దగ్గరలోనే ఉంది, రోడ్డుకి దగ్గరలోనే ఉంది. అక్కడ పెద్ద అట్టహాసంగా దూరంగా మారుమూల ప్రాంతాలు పోలేదు. భూమి ఎక్కడైనా విలువగల భూమి, ఇబ్బంది ఏం కాదు అని ఆయన ఒప్పించాం. ఒప్పితే ఆయన ఒప్పుకున్నాడు. 80 ఎకరాల్లో చేసుకున్నారు. ఇన్ని తెలిసి ఉండి, ఇన్ని మాట్లాడి ఆ రెండు వర్గాల రైతులు కూడా వాళ్ళతో మాట్లాడుకొని వ్యవహారం చేసి ఇది సమస్యని అమలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ బిల్ కోర్టుకు వెళ్ళారు. ఇది పరిస్థితి. ఏమన్నా రైతులు అక్కడ రైతులు అనాలా, నాయకులు అనాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనాలా? తెలిసినా తెలియదా ప్రజలకి ఇదంతాను? మూర్ఖత్వంగా ఒకటే మాట. ఆనాటికి ఈనాటికి రైతు దగ్గర కాగితం మొక్కలేదు. ఎప్పుడో ఒకసారి సర్వే చేసింది మా ఎమ్మెల్యే గారు, సర్వే చేయించారు. భూమిలో ఎవరెవరు ఉన్నారు, ఏ సర్వే నెంబర్లు ఎవరు ఉన్నారు, ఏ సర్వే నెంబర్లు సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ ఒకటి ఉంది. ప్రస్తుతానికి భూమిలో ఎవరెవరు ఉన్నది, అది ఎవరిదన్నది కాదు, ఆ సర్వే నెంబర్లో ఎవరెవరు ఉన్నది అన్నది ఒక సర్వే చేశారు. అది తప్పించేసేసి గవర్నమెంట్ ఇచ్చిన పట్ట కూడా దగ్గర లేదు. 2 వాటాలు పట్టాలు ఇచ్చారు కదా, 3 వాటాలు ఇందులో ఉన్న వాళ్ళకి అందులో ఎడదీసి ఇచ్చారు కదా, అది వీళ్ళ దగ్గర లేదు, తీసుకోలేదు వీళ్ళు. కనీసం ఏ కాగితం కూడా వీళ్ళ దగ్గర లేదు. ఎలాగా సమస్య? ఎలాగా? ఏంటి దీని పరిష్కారం? నా ఆలోచన అంటే ఉన్న యథార్థం అందరికీ తెలియాల, తెలిస్తేనే దీని పరిష్కారం. పెద్దలకి తెలుసును, చిన్నపెద్దలకి తెలుసును, అందరికీ తెలుసును. నేను వస్తున్నారు, అప్పుడే ఒకరితో వస్తారు, నేను మాట్లాడుతాను కదా, ఏమైనా మాది ఇవ్వండి ఏమైనా అంటారు వాళ్ళు. మామూలుగా వస్తారు ఇక్కడ కూలి పని కట్ చేయడానికి. ఈ మధ్యన వచ్చారు 2 ముగ్గురు. తర్వాత మామూలుగానే ఎవరొకరు అలా వస్తూ ఉంటారు, మా ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాల వ్యవహారాలు. ఇదయ్యా జరిగింది. ఏంటిది ఇది?
మీ భూములు ఎవడైనా అలా కొట్టుకుపోతే మీరు వాళ్ళకుంటారా? మిమ్మల్ని ఎవడైనా తగిలిపోతే అలా వాళ్ళకుంటారా? ఎంతకాలం ఆగగలరు మీరు? సమస్య ఎక్కడ బయటికి వెళ్తుంటారు? మీరు ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని మీరు చంపుతారు, ఎంతమందిని చంపించుకుంటారు? బుర్ర పని చేస్తుందా లేదా? తగుని ఎక్కడ తీసుకెళ్తారు? అది కరెక్ట్ కాదు. 10 మందికి తెలియాలి. ఇది 10 మందికి తెలియాలనే నేను ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా ఆ ఊరు మనిషి దొరికినా, పక్క మనిషి దొరికినా, ఇంకోటి దొరికినా సమస్య నాలుగు గట్టిగా చేసేసుకుంటున్నారు. ఇయ్యాలి కాదు రేపొద్దున కొట్టు చేస్తారు లంచుకోళ్ళు. దీన్ని ఏదో రకంగా పొంది చేయాలా, ఉన్న యథార్థం తెలియాలి వాళ్ళకని చెప్పేసి మాట అంటున్నాను. బాగానే వచ్చారు మీరు, మంచి సమస్య అన్నారు. మంచి సమస్య ఇవాళ 10 మంది దగ్గరికి వెళ్తుంది. ఇది జేపీ అగ్రహారం తాలూకా సమస్య ఇప్పుడు వరకు జరిగింది. ఇందులో ఏ పొల్లు లేదు. సమస్యనే ఆవేళ గెలిచినోడిని నేనే. కప్పడిపోయి ఉంది అలాగా. అది ఏంట్రా బాబు, దాన్ని వదలగొట్టుకుంటారా? ఎందుకు పనికి వచ్చింది? యాలే చదువుకున్న ఒక కుర్రోడు ప్రెసిడెంట్ అయినావు, గ్రామ సమస్యలు ఉంది, దాన్ని వదలగొట్టుకుంటారా అని చెప్పేసి ఆయాలు గెలిచినోడిని నేనే. మళ్ళీ ఈ రాజుగారు వచ్చి వ్యవహారం వచ్చి పాస్పోర్ట్లు ఫేస్బుక్లు అయిపోయి వ్యవహారం చేసి ఎక్కడెక్కడ అలా ఉన్నాయి వాళ్ళను. మళ్ళీ ఈ సమస్య వీళ్ళిద్దరినీ కలిపితే తగు మళ్ళా పొందుకవుతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరినీ కలపమని ఆలోచించి చెప్పడానికి వెళ్ళి నేనే వెళ్ళి మళ్ళా ధర్మశ్రీ దగ్గరికి చెప్పాను. ఆ వేళ నేనే గెలికాను, ఈ వేళ నేనే గెలికాను. మూడోసారి కూడా నా వల్లే రాజీ అవ్వాలని పట్టుదల. అది ఉన్న యథార్థం తెలియాలి అందరికీ. ఈ రోజుకైనా సరే కంపల్సరీ గొడవ అది సమస్యకు పోవాలి. అది గ్రామం ఆ వేళ ఆ ప్రయత్నమే, ఈ వేళ ఆ ప్రయత్నమే, ప్రస్తుతం ఈ రోజు ఆ ప్రయత్నమే. మంచి టైంలో వచ్చారు, మంచి సహకారం ఇవ్వండి మీరు, ఆ గ్రామానికి న్యాయం జరుగుతుంది.